తిరిగి వార్తలకు స్వాగతం. ఉండిలోని గుండావతుల సుబ్బారావు గృహంలో 111వ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండావతుల సుబ్బారావు మాట్లాడుతూ మిత్ర మెడికేర్ 100 పడకల ఆసుపత్రి వైద్య బృందం అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శనివారం జరిగిన వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ ప్రశాంత్ కర్రా, డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి వైద్య సేవలు అందించారు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆకివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, లయన్స్ క్లబ్ కార్యదర్శి మోరా జ్యోతిరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ క్లాప్స్ కొట్టాలమ్మా. వాళ్ళు మనకి చేసి ఒకసారి అలాగే ఉండండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున మా యొక్క పిలుపుని అందుకుని ఇచ్చేసిన మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని, మనకి ఈ మహిళలకి ఒక రోజంటూ ఉండాలని ఎందుకు పెట్టారు, ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇందాక ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి జ్యోతిరెడ్డి గారు వచ్చి చక్కని సందేశాన్ని ఇచ్చారు. అలాగే మిత్ర మెడికల్ హాస్పిటల్ వారు అత్యాధునికమైన వసతులతో హాస్పిటల్ని మనకి దగ్గరలో నిర్మించడం, నిపుణులైన వైద్యులు ఆసుపత్రిలో ఉండటం వల్ల మనకి చాలా అతి దగ్గరలో 5 కిలోమీటర్లు ఉండటం వల్ల వారు వచ్చి మన కోసం వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు చక్కగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కాలంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాల కార్యక్రమం శుక్రవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాసరావు, శ్రీదేవి తులసిప్రభ దంపతులచే వేద పండితులు వేద మంత్రాల నడుమ శాశ్వతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఏర్పాటు చేసిన అఖండ అన్న సమరణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. డిసిబి మాజీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో విఘ్నేశ ఆంజనేయరాజు, గ్రామ పెద్దలు, భక్తులు పర్యవేక్షించారు. కూర్చున్న తర్వాత ఆ కన్యాదానాన్ని స్వీకరించో యజ్ఞో వేదం ప్రతిష్టాపయామి యజ్ఞో వేదం ప్రతిష్టాపయామి శివనమోరసస్తస్య భాజే దేహనః పార్వతీ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన కోర రామూర్తిని శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాలమండలం సీసల్లో కాపు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రామూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం మార్పు కోసం కూటమి ప్రభుత్వం పనిచేసిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూటమి ఎంపిక చేసిందని అన్నారు. గత 30 ఏళ్లుగా బీజేపీకి పనిచేసిన తనకి కూడా ఈ పదవి ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాపు సంఘ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, కట్టెటి శ్రీనివాసరావు, పుప్పాల వెంకట నరసింహారావు, గంటా బాలు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఎర్రబండి రామాంజనేయులు, పానకాల కృష్ణ, జవ్వాది కిషోర్, శ్రీకృష్ణ దేవరాయ, కాపు సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కాలమండలం కాపు యువజన సంఘం తరపున మన కోర రామ్మూర్తి గారికి మరి రైల్వే జోన్ మెంబర్గా మరి ఆయన ఎన్నుకోవటం మన అందరూ కూడా చాలా గర్వకారణం. మరి రామ్మూర్తి గారు ఒక మంచితనం, ఆయన యొక్క నడక, ఆయన యొక్క మంచి నడకలో నడిచే పార్టీని నమ్ముకునే సిద్ధాంతంతో మరి ఆయనకి ఎంతో గర్వంగా ఈ పదవిని ఇవ్వటం జరిగింది. మరి అలాగే కోర రామ్మూర్తి గారు మరి ఇంకెన్నో మంచి పదవులు చేసి మరి అందరికీ ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడారీసీసీ, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే, జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించినటువంటి శ్రీనివాసరావు గారిని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూడా ఆయన పార్టీ మీద ఎప్పుడూ ఇష్యూ చెందలేదు. ఆయన 35 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చిందంటే అంత క్రమశిక్షణగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి వాళ్ళ శ్రీనివాసరావు గారు. కాపు సంఘం మన కాళమండలం తరఫున మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి. ఎంత చైతన్యం వచ్చిందంటే ఇంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నాకు తెలుసు. నేను గతంలో స్టార్ట్ చేసినప్పుడు మన శ్రీని గారు, తాతాబండి గారు, గోవేశ్వరరావు ఇలా ఒక 10 మంది కలిసి స్టార్ట్ చేసాం వనభోజనాలు కానీ ఇప్పుడు యూత్ వచ్చారు. యూత్ ఎంత చక్కగా ఇవాళ కలిపికెళ్తున్నారంటే ఈ విధంగా పనిచేసి వస్తే కనుక రాబోయే రోజుల్లో మనం మొట్టమొదటిసారి మనకి ఇక్కడ కాళమండల మండలాధ్యక్షులుగా ఎంపీపీగా అవకాశం తాతాపండి గారి ద్వారా మనకి కాపు సంఘానికి వచ్చింది. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో రాపాక ఛానల్ ప్రక్షాళన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 16 లక్షల రూపాయల మంత్రి రామానాయుడు మంజూరు చేశారు. దీంతో తిలపూడి ప్రాంత రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. కాలువ పూడిక దశకు చేరుకోవడంతో నీటిపారుదల జరక్క శివారు గ్రామం తిల్లపూడి ప్రాంత వాసులు తాగునీరు ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఆ ప్రాంత ఆయకట్టు భూములకు నీరు అందక సార్వదాలో 2 పంటల్లోనూ సాగునీటి అవస్థలు వెంటాడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కాలువ ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరినా పట్టించుకునే నాదుడే లేడు. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని వరించడం ఆ ప్రాంత వాసులకు వరంగా మారింది. కాలువ పరిస్థితిని మంత్రి రామానాయుడు దృష్టికి రైతులు తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ప్రక్షాళన పనులు జరిగేలాగా నిధులు మంజూరు చేశారు. ఈ పనులు జరగడం పట్ల రైతులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కులమతాలకు అతీతంగా పేద వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం కాలేజీ వద్ద బీసీ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ అధికారి బి శశాంక తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన మహిళలు స్వీయ ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తోందని అన్నారు. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాల, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశం నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని, ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు తదితర భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులను పరిష్కరించారు. ఆడపిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలని, విద్య వల్ల విచక్షణ జ్ఞానం, ఆలోచన ధోరణి కూడా పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.
శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ లక్ష్మితో కలిసి మహిళలకు ఒక సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల తన మొదటి గురువుగా తల్లిని భావించాల్సిన అవసరం ఉందని అన్నారు. చెడు స్పర్శ మంచి స్పర్శ పట్ల చిన్నతనం నుండి ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని, రైతుల వద్ద నిలవ ఉన్న కోకో గింజల వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం విజయరాయి గాంధీనగర్ షిరిడి సాయి కళ్యాణ మండపంలో కోకో రైతుల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల నుండి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని, రైతుల వద్ద నుండి తగినంతగా కోకో గింజలు కొనుగోలు చేయలేమని, కొన్ని కంపెనీలు రైతును బెదిరించడం తగదని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వకుండా కంపెనీలు రైతులను మోసగిస్తూ ఇబ్బందులు గురి చేయడం అన్యాయమని విమర్శించారు. కిలో కోకో గింజలకు 900 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు బొల్లు రామకృష్ణ, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘ ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్, గుడిబండ రమేష్ రెడ్డి, ఏ అనిల్ కుమార్, కె రామిరెడ్డి, కె గోపాల్ రెడ్డి, పలువురు కోకో రైతులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అందం చూసే కళ్ళలో ఉండదు, సాయం చేసే చేతుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.